యోబు గ్రంథం 2వ అధ్యాయం 12, 13, 14 వచనాలు చదువుకుందాం. ఎప్పుడైనను ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనోపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. నీ దేవుడైన యెహోవా వాత్సల్యము గల వాడును, శాంతిమూర్తియు, అత్యంత కృపగలవాడైన యుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడిన కనుక నీ వస్త్రములు కాక నీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడని యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పములను మీకు దీవెనగా అనుగ్రహించును. మీకు అనుగ్రహింపడని ఎప్పుడైనా చెప్పగలడు. చిన్న ప్రార్థన. అందరూ మూసుకొని, ప్రేమ కనికరం కలిగిన మా దేవానికి మన గొప్ప నామానికి కృతజ్ఞత స్తుతి స్తోత్రంగా చెల్లిస్తున్నాం. అత్యంత కృప కలిగిన దేవుడు, దయాదాక్షిణ్యము కలిగిన వాడు, కరుణ కటాక్షము కలిగిన తండ్రిని నీకే మా స్తుతి స్తోత్రంలో వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. ఉదయకర సమయంలో నాయన నీ పదాలు బట్టి మేము బ్రతమాలుకుంటున్నాం. మాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. నీ ప్రజలైన మాకు వినగల చెవులు, గ్రహించగలిగిన హృదయాలు దయచేయమని వేడుకుంటున్నాం. అల్పుడను నీ దాసులను తండ్రి, అయోగ్యులను నీ శిలువ చెంత మీరు మరుగుపరిచి నీ ఆత్మాభిషేకముతో మీరు నింపిన నీవు మాట్లాడమని వేడుకుంటున్నావు. నీ కృప మీద ఆధారపడి నీ ఆత్మ సహాయమును కోరి నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడు అని స్తుతులు చెల్లించు. యేసయ్య నామములో అడిగి పొందుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పిల్లల ప్రభు మరోసారి మనకు అనుగ్రహించిన ఈ ఆశీర్వాదకరమైన దినాన్ని బట్టి ప్రభు నామమునకే మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. అందరూ ఆమేన్ చెప్తారా? ఆయన నామాన్ని గురించి పలికిన ప్రతిసారి మీరందరూ మాస్టర్ గారికి అడగక్కర్లేదు ఆమెన్ అని చెప్పడానికి. ఓకే, ఈ ఉదయకాల సమయంలో మరోసారి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేమ, ఆయన యొక్క కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క లేఖనంలో నుండి పరిశుద్ధ గ్రంథంలో ప్రవక్త అయిన యోబు ద్వారా పరిశుద్ధాత్ముడు మనకు జ్ఞాపకం చేస్తాడు. ఈ 2వ అధ్యాయం 12వ వచనం అంటాడు, ఇప్పుడైనను మీరు ఉపవాసము ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనోపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. ఇప్పుడైనను అనే పదం వాడాడు. ఇప్పుడు అని అంటే అర్థం ఏంటి? ఈ రోజు గురించి మాట్లాడటం, ఈ క్షణాన్ని గురించి మాట్లాడటం. ఇప్పుడైనను అని చెప్తున్నప్పుడు ఆయన పరిస్థితిని బట్టి మాట్లాడుతున్నాడు, కాలమును బట్టి మాట్లాడుతున్నాడు, వాతావరణాన్ని బట్టి మాట్లాడుతున్నాడు. వాతావరణం ఇలా మారిపోయింది కదా, ఇప్పుడైనా సరే అంటాడు. కాలం ఇలా మారిపోయింది కదా, ఇప్పుడైనా సరే అంటున్నాడు. స్థితిగతులు మారిపోయింది కదా, ఇప్పుడైనా సరే ఏం చేయాలట? ఆయన అంటున్నాడు, కన్నీరు విడిచుచు, ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ప్రజలు దేవుని యొద్దకు రావడం అన్నది దేవుడు ఆశించుచున్నది. ఇప్పుడు మనం 63వ కీర్తన జస్ట్ చదువు. అందులో కీర్తనకారుడు ఏమంటాడంటే, దేవా నేను వేకువనే నిన్ను వెదకుదును అంటాడు. నీ బలమును నీ ప్రభావమును చూడవల్లని నా ప్రాణం ఎంతో తృష్ణగొలుచున్నది అంటాడు. నీ మందిర ఆవరణమును చూడవల్లని. ఈ విధంగా కీర్తనకారుడు అక్కడ చక్కటి మాటలు తెలియజేస్తాడు. అయితే దేవుడు ప్రతి ఒక్క విశ్వాసి పట్ల, కేవలం విశ్వాసులు మాత్రం కాదు, మానవులందరూ కూడా తన దగ్గరికి రావాలని ఆయన ఆశతో ఎదురు చూస్తున్నాడు. ఒక తండ్రిగా, దేవునిగా
ఒక రాజుగా ఆయనను గౌరవించాలని, దేవునిగా ఆయనను ఆరాధించాలని, తండ్రిగా అతనిని ఘనపరచాలని దేవుడు మానవులందరి పట్ల ఆయన ఆశతో ఎదురు చూస్తున్నాడు. ఎదురు చూడడం కాదు, ఆశతో ఎదురు చూస్తున్నాడు అందరూ ఆయన దగ్గరికి రావాలి. ఇందులో చాలా మంది మొత్తానికి ప్రభు మహాకృప వలన ప్రభు వైపు మనం ప్రభువుని నమ్ముకోవడం, రక్షణ అనుభవానికి రావడం జరిగింది. కానీ దేవుని ఎరిగిన ప్రజల్లో కూడా అనేక మంది దేవుడు కోరుకున్న స్థాయిలో, రీతిలో ఆయన వద్దకు రాకుండా తమకు నచ్చిన విధానంలో దేవుని దగ్గరికి వస్తారు. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? ఇప్పుడైనా మీరు నా యొద్దకు రండి. దేవుని యొద్దకు రావడం అంటే మనము స్నానం చేసి శుభ్రమైన వస్త్రం ధరించుకొని మందిరంలోనికి రావడం కాదు. ఇది బాహికమైనది. కానీ అంతరంగంలో మన దేవుని దగ్గరికి రావాలి, మనస్సులో మన దేవుని దగ్గరికి రావాలి, దేవుని వైపు తిరగాలి. నా యొద్దకు రండి అన్నాడు. ముందు దేవుని దగ్గర రావాలంటే దేవుని వైపు మనం తిరగాలి. ఎక్కడ తిరగాలి? నీవు ఏ స్థలములో అయితే ఉన్నావో ఆ స్థలము నుండి దేవుని వైపు తిరగాలి. తర్వాత దేవుని దగ్గరకు వస్తావు. తిరగకుండా రావడానికి అవకాశం లేదు. సో పరిశుద్ధ గ్రంథంలో ప్రవక్త అయిన యోవేలు ద్వారా ప్రభు సెలవిస్తున్న మాట ఏంటంటే, దేవుని దగ్గరికి, దేవుని వద్దకు రావడానికి ఒక పద్ధతిని గురించి మాట్లాడితే ఏమన్నాడంటే, ఉపవాసం ఉండి రండి అన్నాడు. ప్రభు స్తోత్రం చెప్తారా? గట్టిగా హల్లెలూయా. ఏం చేసి రావాలి? ఉపవాసముతో దేవుని దగ్గర రావాలి. దేవుని వద్దకు రావడం అనగా కన్నీటితో ఆయన దగ్గరికి మనం రావాలన్నాడు. ఆయన దగ్గరికి రావడం అనగా దుఃఖించు, మనఃపూర్వకముగా దుఃఖిస్తూ ప్రభు వద్దకు మనం రావాలి. అలాగూ దేవుని వైపు తిరిగితే దేవుడు ప్రతి పరిస్థితిని, ప్రతి చీకటిని ఆయన వెలుగుగా మారుస్తాడు. మారా అంతా కూడా అనగా చేదును ఆయన మధురంగా మార్చేస్తాడు. ఆయన యొద్దకు మనం తిరిగితే. బట్ మనిషి దేవుడు అనుగ్రహించిన జ్ఞానాన్ని ఉపయోగించి తానిచ్చిన జ్ఞానమును తమ కోసం ఉపయోగిస్తూ దేవుని కొరకు కాకుండా తన ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి అతి భయంకరంగా మారిపోగా దేవుడు తర్వాత కూడా పిలుస్తున్నాడు. మనకే మన పిల్లలు మనం సరిగ్గా వెళ్ళలేదనుకోండి, మాటలు మన కోపం వస్తుంది. కోపం రాని వారు ఎవరున్నారు? నేను వాళ్ళని చూడాలనుకుంటున్నాను. పిల్లలు తప్పు చేస్తే కోపాడుతున్నాను ఎవరన్నా. ఒక్కొక్కసారి వారిని కొట్టాలనిపిస్తుంది. వాళ్ళు లోబడకపోతే, మాటలు వినకపోతే, సరిగ్గా ప్రవర్తించకపోతే, ఇది సహజం. ఒక్కొక్కసారి కోపంతో బోధన కూడా పెట్టకూడదంట, బోధన పెట్టద్దంట వినకపోతే. ఓకే, దేవుడు ఎంత దయగలిగిన వాడంటే, జాలి కలిగిన వాడంటే, ఒకసారి వారు దేవుని యొద్ద నుండి తొలగిపోయి దూరం అయిపోయి వారు తమ సొంత మార్గంలో నడుస్తుండగా శత్రువులు వచ్చి వారిని తమ స్వాధీనం చేసుకొని వారిని చెరపట్టుకొని వారిని అంతా కూడా నాశనం చేసి, ఇంత జరిగిన తర్వాత కూడా ఒక పిలుపు ఇస్తున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. ఇప్పుడైనా నువ్వు నా వద్దకు రండి. అంత నష్టపోయారు కదా, అంత కోల్పోయారు కదా, అంత చెడిపోయింది కదా, ఇంక ఏం మిగలకుండా అయిపోయింది కదా, సమాధానం లేకుండా అయిపోయింది కదా. ఇప్పుడైనా నేను చెప్తున్నా, నా దగ్గరికి రండి. మీరు యోవేలు గ్రంథం 1వ అధ్యాయంలో చదువుకుంటే అక్కడ పరిస్థితి చాలా భయంకరంగా కనబడుతుంది. ఎలా ఉంది పరిస్థితి అంటే 3వ వచనం నుండి రాబడి 1వ అధ్యాయం 3వ వచనం నుండి, ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయుడి, వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబో తరము వారికి తెలియజేయుదురు. ఏంటది? దొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నది, మిడతలు విడిచిన దాన్ని పసల పురుగులు తినివేసి ఉన్నది, పసల పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినివేసి ఉన్నది అని పదం వాడాడు. మీరు గమనించారు. ఇక్కడ పంటను గురించి ఆలోచన చేద్దాం. ఒక పంట ఉంది, ఇశ్రాయేలు ప్రజలు పంట పండించారు. ఈ పంట పండిస్తే ఆ పంటలో కొంత ఏం తినేసింది? ఫస్ట్ గొంగల పురుగులు వచ్చి తినేసిందట. కొంత తినేసి కొంత విడిచిపెట్టేసింది. ఆ విడిచిపెట్టిన దాన్నే సరే తీసుకొద్దాంలేండి, అదేనా మిగిలింది అని అనుకున్నప్పటికీ కరెక్ట్ ఆ టైంలో మిడతలు వచ్చి అందులో మరి సగం తినేసి, సరే మిడతలు తినేసిన తర్వాత కొంచెమైనా ఉంది కదా, పావు అయినా ఉన్నదని అనుకున్నాను. ఈ పావు కూడా తినేసింది వచ్చి ఏంటిది?
పసర పురుగు. పసర పురుగు తినేసిన తర్వాత సరే కొంచెమైన మిగిలింది, 150 గ్రాములు మిగిలిందంటే ఆ తర్వాత ఇంకొక బేచ్ వచ్చారు, చెడపురుగు. అంటే అసలు అక్కడ మిగిలేది ఏమి లేకుండా ప్రయాసపడి చెమట వచ్చి కష్టపడి వారు పంట పండిస్తే వాళ్ళ దగ్గర మిగిలింది ప్రయాస మాత్రం మిగిలింది తప్ప పంటలో ఏది ఒక్క చిన్న మెతుకు కూడా రాకుండా. మీరు ఊహించండి, పరిస్థితులు కానీ ఇలాగా మారిపోతే మనిషి ఏం చేస్తాడు? కానీ దేవుడు అంటున్నాడు, మొత్తం అంతా నష్టపోయింది, పంట ఒక్కటి కూడా మిగలకుండా అయిపోయింది, కొంచెం కూడా మిగలకుండా అయిపోయింది. అయినా సరే నేను చెప్తున్నాను, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి నా దగ్గరికి రండి అంటూ ప్రవక్తన యోబుల ద్వారా మాట్లాడుతూ మీరు చూడండి, చాలా చక్కటి మాట ఇక్కడ చెప్పాడు. 13-14 వచనంలో ఒక మంచి ఆలోచన ఇస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు ఏమంటుందంటే, మీ దేవుడని యెహోవా కరుణ వాత్సల్యములు గల వాడును, శాంతమూర్తియు అత్యంత కృపగల వాడనై ఉండి తాను ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములు కాక మీ హృదయములను చిప్పుకొని ఆయన తట్టు తిరగండి. దేవుని స్తోత్రం. మీ భోజనం లేక రాత్రి భోజనం చేయలేదు, భోజనం చెబుతే ఏమైపోతుంది, చచ్చిపోతాడండి బరులో, అది బుద్ధి రావాలంతే. ఇది పేరెంట్స్ చెప్పిన మాట. కానీ తండ్రి అయిన దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ, అంత నష్టపోయిన తర్వాత అంటున్నాడు, ఆయన కరుణ వాత్సల్యము కలిగిన దేవుడు కనుక మీ వస్త్రమును కాకుండా మీ హృదయమును చిప్పుకొని ఆయన యొద్దకు మరలని ఎలా ఏం చేస్తాడు? ప్రభు పరిస్థితులంతా కూడా మరలా తిరిగి ఆయన బాగు చేస్తాడు. ప్రభు స్తోత్రం చెప్తాడు. హల్లెలూయా. ఒక్కొక్కసారి నీ పరిస్థితి బాగుపడాలంటే నీకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తాం, నీ పరిస్థితులు బాగుపడాలని కొద్దిగా అధికారం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తాం, పలుకుబడి వారు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తాం. చేస్తారు వాళ్ళందరూ? చేయగలరా? మనిషి పరిస్థితిని పరిష్కారం చేయగలిగిన వాడు దేవుడు తప్ప నరుడు కాడు. నరుడు కేవలం రక్తమాంసం కలిగి ఉన్నవాడు, వాడు ఏం చేయలేడు, దేవుడు తప్ప. ఇంకో విషయం చెప్పానా, పలానా వ్యక్తి దగ్గరికి వెళ్తే పలానా సహోదరుడు నాకు సహాయం చేశారని అనుకుంటారు మనిషి, కానీ ఆ వ్యక్తి సహాయం చేయగలిగిన మనస్సు కూడా పుట్టించింది దేవుడే. లేకపోతే అది కూడా చేయలేవు నువ్వు. ప్రభువు ఎంత దయగలిగిన వాడు అంటే, ఇక కింద 14 వచనంలో ఏమన్నాడు చూద్దాం ఒకసారి. ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తపడి మీ దేవుడిని యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించునేమో. ఇప్పుడున్న పరిస్థితుల్ని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకొని మీరు కానీ ఆయన సన్నిధానికి ఉపవాసముతో కన్నీళ్ళతో దుఃఖముతో ఆయన వైపు మీరు తిరిగితే, ఆయన కనికరము కలిగి మీరు కన్నీరు కార్చిన ఆ కన్నిటిని చూచి పశ్చాత్తాపమును చూచి దేవుడు ఒకవేళ ఆ కన్నిటిని దీవెనగా మార్చునేమో అంటూ కింద ఇంకేమంటున్నాడు, అన్న దీవెనగా అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? కాబట్టి why don't you turn toward God? ఎందుకు నువ్వు దేవుని వైపు తిరగకూడదు? దేవుడు కరుణ వాత్సల్యము కలిగిన ఏది నష్టపోయినా, నేను అందుకే దైవజనుడైన పౌలు చెప్పిన మాట నా జ్ఞాపకం వస్తుంది, నిరీక్షణ లేని ఇతరుల వల్ల. ఇది కేవలం మనిషి యొక్క మరణాన్ని గురించి మాత్రం కాదు, జీవితంలో ఏ కోణములైనా సరే దేవుడు ఉండగా. అందుకే ఒక పదం వాడాడు కీర్తనకారుడు, యెహోవాకు తమ దేవుడు కాగల జనులు ధన్యులు. దేవుని స్తోత్రం. అలా రోమపత్రికలో మాట్లాడితే 8:31 వచనంలో ఏమంటాడంటే, ఇట్లుండగా దేవుడు మన పక్షముండగా మనకు విరోధి ఎవడు? హల్లెలూయా. ప్రభు మనకు సహాయకుడుగా ఉంటే ప్రపంచమంతా వైపు ఉన్నా నో ప్రాబ్లం, భయం లేదు. ఒక్క ప్రభు మనకుంటే తోడుగా ఉంటే ఆయన మన పక్షమున సహాయం చేస్తే, ఆయన మన పక్షమున యుద్ధం చేస్తే, ఆయన మన పక్షమున కార్యము చేస్తే ప్రపంచమంతా ఒక సైడ్ అయిపోయిన పర్వాలేదు. దేవుని స్తోత్రం. ఒకసారి కుటుంబ సభ్యులు కానీ రక్త సంబంధులు కానీ స్నేహితులు కానీ అంతవరకు కలిసి ఉంటే ఒక్కసారి మోసం చేసి లేకపోతే ఏదో ఇబ్బంది కలిగించి వెళ్ళిపోతే మనిషి చాలా బాధపడిపోతాడు.
వీడి మీద ఇంత నమ్మకం ఉంచానే, ఇంత ఆశపడ్డానే, ఇంతగా సాయం కూడా చేశానే, తీరా చూస్తే ఆయన నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. నన్ను ఈ విధంగా చేశాడు, నన్ను మోసం చేశాడు. వారు వదిలేసి వెళ్ళిపోతే బాధపడకూడదు. అసలు ఎప్పుడు బాధపడాలంటే దేవుడు నిన్ను వదిలేస్తున్నాడనే వార్త తెలిస్తే నువ్వు తలకిందలైపోవాలి. మనుషులు వదిలితే కాదు. ఎందుకంటే దేవుడు తోడే ఉంటే ఒకరి ద్వారా కాకపోయినా మరొకరి ద్వారా ఆయన కార్యం చేస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు తెలుసా? ఆయన గురించి బైబిల్ లేఖన గ్రంథం మనకి ఏం చెప్తుందంటే, ఆయన లేని వాటిని ఉన్నట్లుగా కొలిచే దేవుడు. హల్లెలూయా. రెండోదిగా ఆయన శూన్యములో సమస్తము కలుగజేసే దేవుడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. కనుక ప్రియులారా, ఆయన మనకు లేకుండా, మనతో లేకుండా అపోదాం ఆ వార్త తెలిసిందనుకుని లేడు, ఉండరు అని అంటే అప్పుడు బాధపడాలి. అందుకే కదా మోసే దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. ఏమని? ప్రభువా, నీ సన్నిధి చెప్పాలి. ఓకే, యేసు రక్తమే, మరోసారి చెప్పండి, యేసు రక్తమే, నీ సన్నిధి మాతో కూడా రాని ఎడల అని అంటాడు. ఇక్కడ నుండి మమ్మల్ని తీసుకెళ్ళొద్దు అంటాడు. ఎందుకంటే నీ సన్నిధి లేని యొక్క ప్రయాణం ఊహిస్తేనే చాలా భయంగా ఉంది. కాకపోతే నువ్వు లేకపోతే ఏమాత్రం. ఎందుకంటే ఒకటి, నెంబర్ 1 అడ్రస్ తెలియదు, నెంబర్ 2 మార్గం తెలియదు, నెంబర్ 3 వెళుతున్న మార్గం అంతా కూడా అరణ్యం, నెంబర్ 4 వెళుతున్న మార్గములో శత్రువులు ఉన్నారు. ఇన్ని సమస్యలు ఉంటుండగా ఆ మార్గంలో ఇప్పుడు వెళ్ళాలంటే ఈయన వల్ల కానే కాదు. మరి నీ వల్ల అవుతుందా? జీవిత యాత్రలో అనేకమైన సమస్యలు ఎదుర్కొంటూ ఉంటుంది. ఎప్పుడు వస్తుంది? ఎప్పుడో సంవత్సరానికి కాదు, అనుదిన జీవితంలో రకరకాల సమస్యలు ఎదుర్కొంటుంటావు కదా. ఈ సమస్యలను కూడా ఎదుర్కొంటూ నువ్వు వెళ్ళాలంటే నీకు ఎవరి తోడు అవసరం? ఎవరు నీకు తోడే ఉండాలి? అందుకు మనుషులు కాదు తోడే ఉండవలసింది. కుటుంబంలో కావచ్చు, రక్త సంబంధంలో కావచ్చు, బంధువులు కావచ్చు, సేవలు కూడా కావచ్చు, పరిచర్యలో ఎవరు తోడుగా ఉన్న లేకపోయినా ఒకడు మాత్రం ఉండాలి. ఆయన పేరే నజరేయుడైన యేసు. హల్లెలూయా. ఆయన తోడుగా ఉంటేనే మనము దేనినైనా చేయగలం. ఎందుకంటే మృతులను సహితము సజీవులుగా, ఎండిన ఎముకలను కూడా తిరిగి ఆయన గొప్ప సైన్యంగా నిలబెట్టారు. ప్రభు స్తోత్రం. అందుకు కావాల్సింది దేవుడు. ప్రతి మానవునికి కావాల్సింది దేవుడు, దేవుని సన్నిధి, దేవుని యొక్క కృప. ఈ స్థలంలో అంటాడు. అందుకే ఆయన వైపు మీరు తిరిగినడలా పరిస్థితులు ఎంత భయంకరంగా మారిపోయినా, పరిస్థితులంతా కూడా చచ్చిపోయినా, నువ్వు దేవుని వైపు తిరిగితే, ఆయన వద్దకు వస్తే ప్రభు తిరిగి ఆయన శూన్యంలో తిరిగి సృష్టి చేస్తాడు. నిరాకారంలో మళ్ళీ తిరిగి ఆకారాన్ని తీసుకొస్తాడు. ప్రభు స్తోత్రం చెప్తాను గట్టిగా. హల్లెలూయా. ఒకసారి వ్యాపారం చేయాలనుకుంటారు, వ్యాపారంలో ఫెయిల్ అయిపోతుంది. డబ్బంతా పెట్టుబడి పెట్టిన తర్వాత అంతా నష్టపోతుంది. శుభవార్త, దేవుని వైపు తిరిగి దేవుడు అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. స్టడీ చిన్నపిల్లలకి 1 నుండి 10th వరకు కూడా నో ప్రాబ్లం. 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు కూడా పొరలో ఏదోలాగా అలాగా కట్టెక్కిపోతారు. కానీ 10 తర్వాత ఇంటర్లోనికి వచ్చిన తర్వాత అప్పుడు స్టార్ట్ అవుతుంది. కొద్దిగా అందులో పాస్ అవ్వవు. పాస్ కాకపోతే మనిషికి వెళ్ళదు. ఇప్పుడు నువ్వు స్టడీ చేస్తున్న కోర్సులో ఒకవేళ నువ్వు గెలవలేదనుకో, ఉత్తీర్ణత పొందలేదనుకో, పాస్ అవ్వలేదనుకో, ఏం చేస్తావు అప్పుడు? ఫెయిల్ అయిపోయింది కదా, లేకపోతే ఈ సంవత్సరం పోయింది కదా ఆ నిరాశతో కూర్చుని ఉంటే ఏ ఫలితం రాదు, నువ్వేం చేయలేవు. కానీ ఫెయిల్ అయిన వారిని కూడా పాస్ చేయగలిగిన దేవుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం. తప్పించి ఉన్న వాటిలో కూడా ఆ కొద్ది వాటి ద్వారా కూడా దేవుడు ఘనమైన కార్యం చేయగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. దేవుని స్తోత్రం. ఎంతమంది అసలు చదువు లేని వారికి పెద్ద ప్రసంగికుడుగా దేవుడు తయారు చేశాడు. బైబిల్ ట్రైనింగ్ లేదు, బైబిల్ చదవడం రాదు, ఏమి రాని వ్యక్తులకే
పెద్ద ప్రసంగికుడు, మామూలు ప్రసంగికుడు కాదు. ఎంతమంది వేల కొలది సమాజం ఎదురు, ప్రజల ఎదురు నిలబడి ధైర్యముగా వాక్యము ప్రకటించగలిగినంత స్థాయిలోనికి యేసు ప్రభు లేపాడు. ప్రభుకు స్తోత్రము కలుగుతుంది. అవునప్పుడు ఎందుకు నీ జీవితం అనే కార్యం చేయను? నువ్వు చేయగలిగినంత ఒకటే. నష్టపోయాను, స్టడీ పోయింది కాదు. ఒకటి కాకపోతే దేవుడు మరొక మార్గం తెలుస్తాడు. నీ వల్ల కాదు, కానీ దేవుడు మరొకటి చేస్తాడు. ఒక్కొక్కసారి ఒక కోణంలో మనం ఎక్కడైనా సరే ఓటమి పాలయం అనుకోండి, ఆ ఓటమి నీకు చివరిది కాదు, ఆ ఓటమి నీకు అంతిమము కాదు, ఆ ఓటమి నీ జీవితానికి సమాప్తము కాదు, ఫుల్ స్టాప్ కాదు. ఓటమిని ఫుల్ స్టాప్ చేసి విజయాన్ని దేవుడు ప్రారంభం చేయగలిగిన వాడు. ప్రభుకు స్తోత్రం కలుగుతుంది. బట్ యూ హ్యావ్ టు టర్న్ టువర్డ్ గాడ్. నీవు దేవుని వైపు తిరగాలి, నీ మనస్సు దేవుని వైపు తిరగాలి, నీ యొక్క హృదయం దేవుని వైపు తిరగాలి. కన్నీటి కాచి ప్రార్థన. వాటిని పాలయ్యావా? ఫెయిల్ అయిపోయావా? స్టడీలో, ఉద్యోగ ప్రయత్నంలో ఫెయిల్ అయ్యావా? ఎప్పుడైనా అంటే ఎప్పుడు? నేను మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడైనా అంటే నువ్వు ఫెయిల్ అయిపోయిన తర్వాత, ఇప్పుడైనా అంటే ఓటమి పాలైన తర్వాత, ఉద్యోగాలను ఊడిపోయిన తర్వాత నువ్వు దేవుని వైపు తిరిగి ప్రభుకు స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. ఎందుకు తెలుసా మీకు? అందుకే ఈ 4 రకాల పురుగుల గురించి జ్ఞాపకం చేశాం. ఒక పంటను 4 రకాల పురుగులను తినేసింది, అక్కడ ఏమి మిగలకుండా తినేసింది. అటువంటి సిచ్యువేషన్లో పరిస్థితుల్లో దేవుడు ఒక పిలుపునిచ్చాడు. ఇప్పుడైనా నా దగ్గరికి రండి, పర్వాలేదు రండి, నేను చేస్తాను అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అన్యజనులందరూ కూడా ఏదో ఒక పని చేయడానికి ముందుకు వెళుతూ అది జరగకపోతే ఇక నిరసన, ఇంకా వర్క్ అవుదలే, ఎందుకు లేదని వదిలేస్తారు. అంతే మరి ప్రపంచ నియమం ఉంది. ప్రపంచ నియమానికి అతీతముగా దేవుడు ఉన్నాడు. అందుకే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా. కనుక ప్రియులారా, దేవుని వైపు మనం తిరగాలి. ఓకే, భర్త మారలేదని నిరీక్షణ కోల్పోవద్దు, పిల్లలు మారలేదని నిరీక్షణ కోల్పోవద్దు. ఒకవేళ పిల్లల్ని మాట వింటం లేదా, ఒక మార్గం ఉంది, ఉపవాస మార్గం. దేవుని సంఘానికి తిరగడం. ఉపవాస మార్గంలో వారి బ్రతుకులను తప్పకుండా దేవుడు మారుస్తాడు. వెడుతున్నామో, నా పిల్లడు ఇలాగ అయిపోయాడు, నా మాట అసలు వినటం లేదు. నిజమే కావచ్చు, నాకు తెలుసు. మనము పోరాడుచున్నది రక్త మాంసములతో కాదు, మనము పోరాడుచున్నది మనుషులతో కాదు. అందుకే కదా మనం కోపం వచ్చేసి మనుషుల మీద మనం మాట విసురుతుంటాము. కానీ నిజానికి మనం పోరాడుతున్నది మనుషులతో కాదు. ఎవరితో? ప్రధానులతోనూ, అధికారులతోనూ, ఆకాశ మండలంలో ఉన్న దురాత్మల సమూహములతోనూ, ప్రస్తుత అంధకార సంబంధాలకు లోకనాథులతో మనం పోరాడుచున్నాం. అంటే చీకటి శక్తులతో మనం పోరాడుచున్నాం. నీ పిల్లలు ఈ మాట వినటం లేదంటే వాటి వెనుక దురాత్మలు పనిచేస్తుంది. వారు దురాత్మలకు అనుకూలంగా నడుస్తున్నారు కాబట్టి దురాత్మ వారిని నడిపిస్తుంది. ఏ రోజైతే వాక్య సత్యాన్ని వాళ్ళు గ్రహిస్తారో అప్పుడు సత్యము మిమ్మలను స్వతంత్రులుగా, స్తోత్రం, వారు విడుదల పొందుతారు. నో, వారికి అది ఇష్టం కాబట్టి శత్రువు దాన్ని పట్టుకుంటున్నాడు. నిజానికి మీ పిల్లలు చెడ్డోళ్ళు కాదు, కానీ అంధకార శక్తులు, చీకటి శక్తులు వారి వెనుక నుండి వారిని లీడ్ చేస్తుంది. నువ్వు పైన మనిషిని చూసి వాళ్ళ మీద కోపడతావు, కానీ బైబిల్ గ్రంథంలో ప్రభు ఏమంటాడు? ఇప్పుడైనా నీ పిల్లలు మాట వింటో లేదా? ఇప్పుడైనా సరే నా దగ్గరికి ప్రార్థించు. నీవు నీ పిల్లల గురించి కానీ, నీ భర్త గురించి కానీ, నీ భార్య గురించి మాట శ్రద్ధగా వినండి దయచేసి. నీ మనస్సులో మీ హృదయాలు కూడా పెట్టుకోండి మాట. మీ పిల్లల గురించి కానీ, మీ భర్త గురించి కానీ, భార్య గురించి కానీ, ఎవరి గురించి కానీ వారి సరిగ్గా ప్రవర్తించకపోతే ఈ మాట వెళ్ళి ఇతరులతో దయచేసి చెప్పవద్దు. ఎందుకంటే వాళ్ళు మీ పిల్లలు మార్చలేరు. మారుస్తారా? వారు మార్చగలరా? వారు మీ పిల్లలు కానీ, నీ భర్త కానీ, నీ భార్య బ్రతుకును మార్చలేరు. ఎవరు మార్చగలరు? మరి దేవుడు మార్చగలరు కనుక దేవుని దగ్గరికి వచ్చి నీ బాధను పోపండి. ఎందుకనగా ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. కాబట్టి నీ కోసం ఎవరైతే భారము కలిగి చింతించి పరిష్కారం చేయగలడో ఆ దేవుని దగ్గరికి వచ్చి నువ్వు చెప్తే, బాధను చెప్తే దానికి అర్థం ఉంది. కానీ
తీర్చలేని మనుషుల దగ్గరికి నువ్వు 10 సార్లు చెప్తే మీ ఇంటిలో ఉన్నదంతా కూడా నీవే బయట పెట్టుకోవడం తప్ప మిగిలేది ఏం లేదు. మాస్టర్ గారికి సమస్యలు ఉంటాయా? 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 ఉండదు. మాస్టర్ గారి బాధ ఎవరు చెప్తారండి? ఎవరికి చెప్తారు? ఆయన ఎవరికి చెప్తారు? ఇప్పుడు విశ్వాసులు ఉన్నారు, కనీసం ఏమైనా పరిస్థితి జరిగితే పాస్టర్ గారు ఉంటారు, మా కోసం ప్రార్థన. పాస్టర్ గారు ప్రార్థన చేసే పాస్టర్ గారు ఇప్పుడు తనకున్న సమస్య ఎవరితో చెప్తారు? కానీ బయటికి కనబడుతున్న డ్రెస్సులు వేసుకొని కనబడుతున్న పాస్టర్ గారు చూసి అంతా పాస్టర్ గారు ఒక విషయం తెలుసా, ఒక్కొక్కసారి ఇంట్లో బియ్యం లేకపోయినా సరే ఎలా ఉంటారు? పాస్టర్ గారు కనబడుతుంది, ప్రైజ్లో మంచిగా కనబడతారు కాబట్టి ప్రైజ్లో అంటారు. మరి విశ్వాసం ముందుకు వచ్చి అంటారా? అంటే వాళ్ళ దేవుని దగ్గర విశ్వాసం వచ్చి ఏమి చూడాలి. దేవుడు పంపిస్తే పొందుకుంటారు. అందుకే దేవుడు ఒక్కొక్కసారి సమృద్ధిగా ఇస్తుంటాడు. స్తోత్రం. రైస్ బస్తాలు కూడా పంపిస్తాడు దేవుడు. పంపిస్తాడా? మరి మీకు తెలియదు కానీ పంపించడం నాకు తెలుసు. పంపిస్తాడు దేవుడు. అవసరతలు ఆయన తెలుసు. కానీ విషయం చెప్పేది ఏంటంటే బాధ ప్రతి ఒక్కరికి ఉంటుంది, సమస్యలు ఉంటుంది. ఏదో నమ్ముకున్నంత మాత్రాన నీకు భూలోకంలో సరే ఎటువంటి కష్టం ఉండదు అని ఎవడన్నాడంటే అది పచ్చి అబద్ధం. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు తోడే ఉన్నప్పటికీ కూడా వారి జీవితాన్ని మనం గమనిస్తే పిల్లరా వారికి కూడా కష్టం వచ్చాయి. అందుకే లేఖనం ఏం చెప్తుంది? వారు తమ కష్టకాలంలో వారు యెహోవాకు మొర పెట్టగా, ఉందా? బైబిల్ ఉంది కదా. వారి బాధలలో వారు యెహోవాకు మొర పెట్టగా, వారి శ్రమలలో వారు యెహోవాకు మొర పెట్టగా ఆయన వారికి విడుదల ఇచ్చాను, ఆయన వారిని విడిపించాను, ఆయన వారిని కాపాడాను, ఆయన వారికి ఉత్తరము ఇచ్చాను. ఏ టైంలో? కష్టకాలంలో.